ఏమైందిరా? చాలా సేపటి నుండి చూస్తున్నా, ఇక్కడనే వెయిట్ చేస్తున్నావు, టెన్షన్ పడుతున్నావు. ఏమైంది? బస్ కోసం అని వెయిట్ చేస్తున్నా, అప్పటి నుంచి చూస్తున్నా, ఒక్క బస్ వస్తలేదు. నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నా. లేదా అందుకోసమే వస్తలేనట్టుంది. అవును. ఏడికి వాళ్ళ సిస్టర్ మీరు చాలా సేపు ఇన్నే ఉంటారు. మేము రాఖీ గట్ట వెళ్దామని వచ్చినాం అన్నయ్య. గంట సేపటి నుండి చూస్తున్నాం, ఒక్క బస్సు లేదు, ఆటో లేదు. అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాం. చీకటి బాగా అయింది. మరి నా వెహికల్ తీసుకురావాలనా? తీసుకురా అన్నయ్య. ఆగులు మరి ఇన్నే ఉంటారు. సరే. టైంకి మంచిగా వెహికల్ దొరికింది మనకు, ఆ వెహికల్ లో పోదాం ఇప్పుడు. అసలు చాలా లేట్ అయింది, చీకటి కూడా అవుతుంది. అవును, వెళ్ళిపోదాం ఆ వెహికల్ లో. అన్నయ్య ఇంకొస్తలేడు. అన్నయ్య వెహికల్ వెళ్దాం. వెహికల్ పార్క్ చేసింది లేదమ్మా, వెహికల్ ఇన్నే ఉంది. అన్నయ్య కొంచెం పిచ్చి లేచినట్టుంది. మనం మెల్లగా జారుకున్నాం. అయ్యో సిస్టర్స్ రాండి, వెళ్దాం. చీకటి అవుతుంది. అసలు రక్షాబంధన్ కదా, బస్సులు రాండి. ఏమైందిరా? చాలా సేపటి నుండి చూస్తున్నా, ఇక్కడనే వెయిట్ చేస్తున్నావు, టెన్షన్ పడుతున్నావు. ఏమైంది? బస్ కోసం అని వెయిట్ చేస్తున్నా, అప్పటి నుంచి చూస్తున్నా, ఒక్క బస్ వస్తలేదు. నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నా. లేదా అందుకోసమే వస్తలేనట్టుంది. అవును. ఏడికి వాళ్ళ సిస్టర్ మీరు చాలా సేపు ఇన్నే ఉంటారు. మేము రాఖీ గట్ట వెళ్దామని వచ్చినాం అన్నయ్య. గంట సేపటి నుండి చూస్తున్నాం, ఒక్క బస్సు లేదు, ఆటో లేదు. అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాం. చీకటి బాగా అయింది. మరి నా వెహికల్ తీసుకురావాలనా? తీసుకురా అన్నయ్య. ఆగులు మరి ఇన్నే ఉంటారు. సరే. టైంకి మంచిగా వెహికల్ దొరికింది మనకు, ఆ వెహికల్ లో పోదాం ఇప్పుడు. అసలు చాలా లేట్ అయింది, చీకటి కూడా అవుతుంది. అవును, వెళ్ళిపోదాం ఆ వెహికల్ లో. అన్నయ్య ఇంకొస్తలేడు. అన్నయ్య వెహికల్ రాండమ్మా, వెళ్దాం. వెహికల్ పార్క్ చేసింది లేదమ్మా, వెహికల్ ఇన్నే ఉంది. అన్నయ్య కొంచెం పిచ్చి లేచినట్టుంది. మనం మెల్లగా జారుకున్నాం. అయ్యో సిస్టర్స్ రాండి, వెళ్దాం. చీకటి అవుతుంది. అసలు రక్షాబంధన్ కదా, బస్సులు రాండి.